అరెరే! ఈమెకు ఎంత కష్టం వచ్చే ఈమె బాధ చూస్తే నవ్వాలనా ఏడవాలా ఏం అర్థం కాదుల్లో. ఒరిజినల్ పోలీస్ అని చెప్పి నకిలీ పోలీస్ మొత్తం ఊరంతా తిరుగుతా ఉన్నది. మరి ఎల్లెక్కిలోకి వస్తే పోలీసులు పట్టుకున్నారు మళ్ళా. చూద్దాం పండి ఈ అమ్మ కథ. కనిపిస్తున్నది గదుల్లో గీ అమ్మ కోసం చెప్తే మీకు కనిపిస్తుంది బొమ్మ. అవును మరి గంత చక్కటి కార్యం చేసింది. ఒరిజినల్ పోలీసుని అని చెప్పి అందరిని నమ్మించి నల్గొండ నడుమ నకిలీ పోలీస్ లెక్క తిరుగుతున్నది. ఆఖరికి వస్తే ఒరిజినల్ పోలీసులే షాక్ అయ్యారు మళ్ళా. ఒరిజినల్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ కథ అంతా బయటపడ్డది. మరి ఎందుకు గింత చక్కటి ఘనకార్యం చేసిందో ఇనుండ్రి. ఈ అమ్మాయి పేరు జడల మాళవిక, 25 years. ఈ అమ్మాయి రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి. ఈ అమ్మాయి నిజాం కాలేజీలో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది. 2018లో కరోనా టైంలో ఈ అమ్మాయి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది. అయితే ఈ అమ్మాయికి స్క్వింట్ అయి ఉండటం వల్ల, మెల్లకన్ను ఉండటం వల్ల ఈ అమ్మాయిని మెడికల్లో తీసేశారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పిఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు. ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు, ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, మరి సెలెక్ట్ అయ్యావు కదా అని పేరెంట్స్ అడిగితే ఎమ్మట ఎల్వి నగర్లో ఒక యూనిఫామ్ కుట్టించుకుంది. రోజు ఈ ఆర్పిఎఫ్ వాళ్ళని చూస్తుంది, వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పిఎఫ్ ఎస్ఐన్ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్గా, ఆ ట్రైన్లలో ఎక్కటం తిరగటం. ఆగోనట ఇన్నర్ గదుల్లో అందరూ పోలీసే అనుకుంటున్నారని చెప్పి అట్లనే ముందుకు నడిచింది. పెళ్లి సూపులకు గుట్ట ఇదే డ్రెస్ మీద పోయిందంటుల్లో. మరి పెళ్లి పిల్లగానోళ్ళు ఏం చేసిర్రో ఇనుండ్రి. ఎస్ఐన్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, ఈ అమ్మాయి ఎవరో ఆర్పిఎఫ్ ఎస్ఐ అంటే మీ దగ్గర చేస్తుందని. ఒక 10 days బ్యాక్ మా దగ్గర ఆర్పిఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సర్న్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పిఎఫ్ వాళ్ళు చెప్తే మా దగ్గర ఎవరు ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఎస్ఐ అని చెప్పారు. సో అప్పటి నుంచి మేము కొంచెం నిఘా పెట్టాము విత్ ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి. ఇందులో ఆర్పిఎఫ్ వాళ్ళు మెయిన్ రోల్ ఉంది. వాళ్ళే డెకాయ్ చేసి మన క్యాండిడేట్ కాదు మన డిపార్ట్మెంట్కి అని తెలుసుకున్న తర్వాత ది గేవ్ అస్ కంప్లైంట్. ఆ తర్వాత మేము ఐడి కార్డ్ అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ఈ అమ్మాయి నార్కెట్పల్లి అమ్మాయిని మార్నింగ్ మా ఎస్ఐ గారు, మా లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే మా డిఎస్పి శ్రీనివాస్ గారు కూడా మా కంప్లైంట్ వచ్చిన ఒక 10 hours మేము ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. ఇన్నర్ కదా గది లెక్కంతా మొత్తం బయటికి తీస్తే ఈమె డొంక అంతా కదిలింది. పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. సో ఈ అమ్మాయి యూనిఫామ్ కనీసం గుడికి వెళ్ళినా ఫంక్షన్లకు కూడా యూనిఫామ్లో అటెండ్ అవుతుంది. దానివల్ల నిజంగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి నిజంగానే ఇన్స్పెక్టర్ ఏమనుకున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ డేకి మొన్న పెళ్లి స్టేషన్ కూడా అయిపోయింది, ఈ అమ్మాయి సన్మానాలు కూడా చేశారు ఊళ్ళల్లో. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే చదువుకున్నది కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్. అమ్మాయికి ఉండొచ్చు ఇష్టము, బట్ దానికి ఇలా మభ్యపెట్టి ఇలా చేయటం చాలా తప్పు. కాబట్టి ఇలాంటిది ఇంకెవరు కూడా ఫాలో కాకండి, మళ్ళీ తర్వాత జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇంకేమి ఘనకార్యాలు చేసిందో అన్ని ఎంక్వైరీ చేసి చెప్తారట పోలీసులు.